కొంతమంది మహాత్ములు చెప్పారు, కుంతీదేవి పాండురాజుకి పట్టమహిషి అయితే, అగ్రమహిషి అయితే, ఈ కురువంశాన్ని నిలబెట్టే అపూర్వ పరాక్రమము, జ్ఞానము, బుద్ధి కలిగిన పిల్లలు పుడతారు. వాళ్ళ వల్ల కురువంశం నిలబడుతుంది. కుంతి ఈ వంశానికి రాబట్టి యదువంశంలో నుంచి పూర్వవంశంలోకి కుంతి వస్తే పూర్వవంశానికి సత్కీర్తి కలుగుతుంది, వంశం నిలబడుతుంది. ధృతరాష్ట్రుడి యొక్క వంశం నిలబడదని ఋషులు ముందే చెప్పారులేండి జాతకాన్ని. అందుకని ఆమెను పట్టుకొచ్చి వివాహం చేశాడు. ఆ తర్వాత మద్రదేశపు రాజుగారు తన కుమార్తె మాద్రికి స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తే ఆ స్వయంవరానికి పాండురాజు వెళ్ళి అందరు రాజుల్ని జయించి మాద్రిని కూడా తీసుకొచ్చాడు. శల్యుడి యొక్క చెల్లెలు మాద్రి. శల్యుడు మహాపరాక్రమవంతుడు. ఈ భూమండలంలో నలుగురే ఉన్నారట భుజబలంలో ఆరితేరిన వాళ్ళు, గదాయుద్ధంలో ఆరితేరిన వాళ్ళు. వాళ్లతో సమానమైన వాళ్ళు మరొకళ్ళు లేరని నేనండం కాదు. విరాట పర్వంలో దుర్యోధనుడు అంటాడు. ఒక ఆయన భీమసేనుడు, సింహబలుడు రెండోవాడు, శల్యుడు, బలరాముడు. ఈ నలుగురి భుజబలం చాలా గొప్పది. అటువంటి శల్యుడు తన చెల్లెలిని మాద్రిని పాండురాజు పరాక్రమానికి మెచ్చుకుని ఆయనకిచ్చి పెళ్లి చేశాడు. ఈ విధంగా కుంతి మాద్రి ఆయనకి భార్యలయ్యారు. ఈ ఇద్దరు వచ్చిన తర్వాత ఆయన మొత్తం ప్రపంచమంతా జయించేశాడు. ఏకఛత్రాధిపత్యంగా తూర్పు నుంచి పడమర వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఉన్న రాజ్యాలన్నీ జయించి వాళ్ళ దగ్గర నుంచి 1000 ఏనుగుల మీద కప్పాలు తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికి ఇచ్చి మొత్తం ప్రపంచమంతా హస్తినాపుర సింహాసనం యొక్క పరిపాలనలోకి వచ్చేసింది. ఇక నుంచి నువ్వే వీళ్ళందరికీ సర్వంసహా సమ్రాట్టువి, రాజ్యం నాదైనా ఈ రాజ్యం నాకు అక్కర్లా, నువ్వే పరిపాలించు. కానీ ఎప్పుడైనా భవిష్యత్తులో రాజ్యానికి వాటాలు వేయవలసి వస్తే నా పిల్లలకి సమానంగా ఇచ్చి వాళ్ళని కూడా ఆదరించు అని పాండురాజు ధృతరాష్ట్రుడి చేత అవుననిపించుకొని అన్నగారి మీద ఉన్న ప్రేమతో ఆయన్నే రాజుగా చేశాడు. అది పాండురాజు గొప్పతనం. ఈ విధంగా దిగ్విజయం అయ్యింది. 2 భార్యలు వచ్చారు. ఒక పక్కన ధృతరాష్ట్రుడికి సంతానం లేదు, పాండురాజుకి సంతానం లేదు. ఆ సమయంలో పాండురాజు అప్పుడప్పుడైనా అడవికి వెళ్ళి వేటాడితే ఆ వేట వల్ల శరీరానికి చైతన్యం కలిగితే ఆ చైతన్యం వల్ల సత్సంతానం కలుగుతుందనుకుని ఒకనాడు తన భార్యలిద్దరిని వెంట పెట్టుకొని హస్తినాపురానికి ఒక 20 మైళ్ళ దూరంలో ఉన్న కేకారణ్యంలో వేటకెళ్ళాడు. ఆయన దురదృష్టవశాత్తు ఆ వేటలో ఆయనకి క్రూర మృగాలు దొరకలేదు. ఒక ఆడలేడి మొగలేడి జంటగా క్రీడిస్తున్నాయి. ఈ జంతువులు చూసి చూడగానే టక్కన బాణంతో రెండింటిని టపా కొట్టేశాడు. 2 బాణాలతో ఆ జింకల్ని డొక్కలో కొట్టాడు. ఆ కొట్టడంలో కూడా తీవ్రమైన ఆ బాణముల దెబ్బకి ఆ జింకలు ఎగిరి పైకెళ్ళి కింద పడిపోయాయి. పడగానే అవి కాస్త మనుషులుగా మారిపోయాయి. నిజానికి అవి జింకలు కాదు. కిందముడు అని ఒక ఋషి తన భార్యతో పాటు అడవికి వచ్చాట. ఆ అడవిలో జింకలు తిరుగుతూ ఉంటే సరదాగా ముచ్చటపడి వాళ్ళు ఆవిడంది, ఏమండి మనం కూడా జింకల రూపంలో తిరుగుదామందిట. కర్మగాలి వాళ్ళకి పోయే కాలం వచ్చి ఆ బుద్ధి పుట్టింది. ఆ పూట జింకల రూపం ధరించి కామరూప శక్తితో తిరుగుతున్న వాళ్ళని వెనక ముందు చూడకుండా కొట్టేశాడు పాండురాజు. దాంతో కిందముడు మరణయాతన పడిపోతూ నానాయాతన పడిపోతూ, మహారాజా ఎంత పవిత్రమైన వంశంలో పుట్టావు, ఈ మాత్రం జాలి లేదా నీకు? ఎంత క్రూరుడైనా నీచుడైనా దాంపత్య క్రీడలో ఉన్న జంతువుల్ని చంపడే అనగానే అప్పుడైనా తిన్నగా ఉండొచ్చు కదా పాండురాజు, ఏమయ్య అసలు నీకు బుద్ధి ఉందా? మహర్షి అయ్యుండి కామం కోసం ఇలా జింకగా మారతావా? మహారాజులకు ఒక లక్షణం ఉన్నది, క్రూర మృగాన్నైనా వదులుతారు కానీ జింక కనబడితే వదలరు. జింకను వేటాడి మాంసం తినడం మా లక్షణం, నువ్వు జింక రూపంలో తిరగడం నీ తప్పు అన్నట్ట. ఓ పక్కనేమో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఆయన. అప్పుడు ఈయన రెచ్చగొట్టకుండా క్షమార్పణ కోరి ఉంటే ప్రమాదం వచ్చేది కాదు. చెప్పాక ఇవన్నీ పోయే కాలపు లక్షణాలు. కర్మయోగాలను ఎవ్వరూ తప్పించలేరు, గుర్తుపెట్టుకోండి. భావిగతి భావ్యంపంగరాదేరికిన్ అంటాడు ఇక్కడ. కర్మయోగం ఉన్నదే గడిచి రాబోయేటటువంటి ఆపదని తప్పించుకునే యోగం లేక ఆయన తీవ్రమైన మాటలు మాట్లాడి నువ్వు జింక రూపం ధరించడం ఏమిట్రా, బుద్ధి ఉందా లేదా అంటే అప్పుడు ఆ ఋషి అన్నాడు, నాయన నువ్వు అన్నది నిజమే, జింక రూపంలో ఉండడం మా తప్పే, జింకల్ని వేటాడడం మీ క్షత్రియ ధర్మమే కాదని నేను అనను. కానీ ఒక రహస్యం చెబుతున్నా విను. క్రూరులైన పచ్చి మాంసం తినేటటువంటి కిరాతకులు కూడా, అడవులలో ధర్మం ఎరగనటువంటి బోయవాళ్ళు కూడా గర్భం ధరించిన ఆడలేడిని, కామక్రీడలో ఉన్నటువంటి జంటగా ఉన్నటువంటి జంతువులని, రోగంతో పడిపోయి కదలకుండా ఉన్న జంతువుల్ని, ముసలిమైపోయిన జంతువుల్ని వేటాడరు. నిజంగా బోయవాడకు నియమం ఉందండి.
వాళ్ళు నవయౌవనంలో ఉండి విడివిడిగా ఉన్న జంతువులు వేటాడతారు తప్ప జంటగా ఉన్న జంతువులు వేటాడరు. ఆడామగా తిరుగుతూ ఉంటే పొరపాటును చంపరట. అందులో కడుపుతో ఉన్న జింకలను అసలు చంపరు. అలాగే ముసలైపోయి రోగంతో ఉన్న వాటిని చంపరు. కనీసం కిరాతకులకున్న మర్యాద భరతవంశంలో పుట్టిన నీకు లేదు. పైపెచ్చు నన్ను నోటికొచ్చినట్టు తిట్టావు, ఇదే శాపం నీకు. ఈ క్షణమే నేను నిన్ను శపిస్తున్నాను. నువ్వు ఎప్పుడైనా కామం వచ్చి నీ భార్యా సంగమం చేసిన తక్షణం నువ్వు చచ్చిపోతావు. నీకు కామక్రీడలో సహాయపడి నీ చావుకు మూల కారణమైన ఆవిడ కూడా నీతో పాటు చచ్చిపోతుంది. ఇది మీ ఇద్దరికీ శాపం అని వెంటనే చచ్చిపోయాడు ఆయన. అప్పుడు పాండురాజు నిర్వేదం పొందాడు, దుఃఖం పొందాడు. అరెరే, అసలు వేటాడడం ఒక తప్పు అయితే సప్తవ్యసనాలలో వేట మహాప్రమాదం అని పెద్దలు చెప్పిన దాని జోలికి వెళ్ళడమే తప్పు. అందున నాకు ఎంత దుర్బుద్ధి పుట్టిందంటే, ఎంతో కరుణతో ఋషుల్ని గౌరవించే నేనేమిటి, నువ్వు ఇలా జంకవడం ఏమిటి అని ఆయన నిందించడం ఏమిటి? దెబ్బ కొట్టగానే కాళ్ళు పట్టుకుని ఉంటే ఆయన నన్ను కరుణించేవాడు. నా నోటి మీద ఏదో దురదృష్ట దేవత చేరి ఈ దుర్భాషలు నా చేత పలికించింది. దుర్భాషలు పలకడానికి కూడా దురదృష్ట దేవత ఒకటి ఉంటుంది టండోయ్. మనం ఒక్కొక్కసారి స్టేజీలెక్కి రెచ్చిపోయి తిడుతున్నామంటే ఇతరులని, అది మన కర్మ. ఈ దురదృష్ట దేవత ఒక దరిద్రపు దేవత వచ్చి నాలుగు మీద చేరి ఇలాంటి పిచ్చవాగుడు వాగిస్తుంది. ఎప్పుడో వాగుతాం, దానివల్ల గందరగోళం అయిపోతుంది. ఇప్పుడు నాకు ఈ దురదృష్టం ఏ దరిద్ర దేవతో తెచ్చిపెట్టింది, నేను అందులో పడ్డాను అని ఒక్క క్షణకాలం నిశ్చేష్టుడైపోయాడు. ఎట్టి విశిష్ట కులంబున పుట్టియు సదసద్వివేకములు కల్గియు మున్గట్టిన కర్మఫలంబులు నెట్టన భోగ్యంపకుండ నేర్తురే మనుష్యులు ఎంత మంచి వంశంలో పుట్టినా, ఇది మంచి ఇది చెడ్డ అనే వివేక జ్ఞానం కలిగిన బాగా చదువుకున్న వాళ్ళైనా పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితం మాత్రం అనుభవించకుండా బయటపడలేరు. అంటే వాడు ఎంత జ్ఞాని అయినా, సదసద్వివేకం కలిగిన వాడైనా, తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళైనా, సంపదలున్నా ఎక్కడో ఒక కర్మ ఉంటుంది, చేసిన పాపం ఒకటి ఉంటుంది. ఆ పాపం వాడిని సరి అయిన సమయంలో శిక్ష పడేలా చేస్తుంది. ఆ శిక్ష ఇవాళ నాకు వచ్చింది, దీన్ని అనుభవించకుండా పోతానా అనుకుని వెంటనే, భార్యలారా మీరిద్దరూ హస్తినాపురానికి వెళ్ళిపోండి. మీరిద్దరూ పక్కనుంటే ఎప్పుడైనా నేను భ్రష్టుడి మరణించవచ్చు, నా వల్ల మీకు చావు రావచ్చు. హాయిగా హస్తినాపురంలో ఉండండి, నన్ను మర్చిపోండి. ఇక్కడ నేను కాషాయ వస్త్రాలు ధరించి సన్యాస దీక్షతో తపస్సు చేసుకుంటానంటే వాళ్ళు అన్నారు, మేము సన్యాసం పుచ్చుకుంటాం. ఆడవాళ్ళకు కూడా సన్యాస దీక్ష అర్హత ఉన్నది కాబట్టి మేము నీతో పాటే సన్యాస దీక్షలో ఉండి నీ దీక్షకి ఏమాత్రం బ్రహ్మచర్య దీక్షకి భంగం లేకుండా ఉంటాం. నువ్వు లేకపోతే మాకు హస్తినాపురం కూడా ఎందుకు పనికిరాని పురమే. నువ్వు ఎక్కడుంటే అదే మాకు సింహాసనం. నువ్వు లేని చోటు సింహాసనం కూడా కీకారణ్యం కంటే హీనం. మేము నువ్వు లేకుండా ఉండం, నిన్ను కాపాడుకుంటాం. అయినా అడవులలో రకరకాల మునిపత్నులు తిరుగుతారు, ఆ మునిపత్నులు చూచి నువ్వు వికారం పొందవుగా, అలాగే మమ్మల్ని కూడా ఎవరో మునిపత్నులు అనుకో, మేము పక్కనున్నా నువ్వు బ్రహ్మచర్య దీక్షతో ఉండు అన్నారు వాళ్ళు. సరేనన్నాడు ఈయన. వెంటనే ముగ్గురు కూడా అక్కడ శతశృంగం అనే ప్రాంతంలో ఒక పెద్ద అద్భుతమైనటువంటి కొండ ఉందిలేండి, అక్కడికి వెళ్ళిపోయి ఉత్తర కురుక్షేత్ర ప్రాంతంలో ఉన్న శతశృంగ పర్వతం దగ్గరికి వెళ్ళి ఋషుల ద్వారా సన్యాస దీక్ష తీసుకుని ముగ్గురు 3 ఆశ్రమాలు విడివిడిగా నిర్మించుకొని తపస్సు మొదలుపెట్టారు. ఈ విషయాన్ని ధృతరాష్ట్రుడికి కబురు పెట్టారు. ఇది విన్న ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విదురుడు విచారించారు. కానీ చేయగలిగేది లేదు కదా. కానీ అప్పుడప్పుడు ఏం చేసేవాట ధృతరాష్ట్రుడు, ఈ సామ్రాజ్యం అంతా సోదరుడిది, ఆయన ధర్మం వల్ల నాకు వచ్చింది అని వండిన మంచి మంచి పిండి వంటలు, నిలవండే పిండి వంటలు వేగముగా వెళ్ళే వాహనాలలో సోదరుడికి పంపేవాట. కానీ అడవిలో ఉన్న ఆయన ఈ లడ్డూలో, ఈ మినపసున్నుండలో ఇవేమీ తినకుండా కేవలం ఫలములు మాత్రమే ఆహారంగా తీసుకున్నాడు. అంటే ధృతరాష్ట్రుడికి కూడా సోదర ప్రేమ ఉంది మొదట్లో. ఆయనే సామాన్యుడు కాదు, వాళ్ళిద్దరికీ ఎంతో ప్రేమ అనుబంధాలు ఉన్నాయి. కొడుకుల వల్ల అవన్నీ మారాయి. అందుకని ఎప్పటికప్పుడు రకరకాల వస్తువులు పంపేవట. ఇన్ని వస్తువులు పంపినా అరణ్యంలో తపోవృత్తిలో ఉన్న కారణం చేత పాండురాజు గారు దేన్ని సేకరించకుండా ఫలాహారంతో, కాషాయ వస్త్ర ధారణతో, నిరంతర హరినామస్మరణతో, పరమేశ్వర ఉపాసనతో గడిపాడు.